ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ప్రపంచమంతా కూడాను संपूर्ण जगत అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది. अणु शक्ति के ऊपर आधारित है। ఈ జగత్తంతా కూడాను सारे संसार में ఘనమునందు కాని बड़े से बड़ा, సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము. छोटे से छोटा, सबका मूल कारण अणु शक्ति ही है। పలికే పలుకు, बोलने वाले बोल हों, చూచే చూపు, देखने वाली दृष्टि हो, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే. सुनाई पड़ने वाली आवाज हो, शब्द हो, चाल ढाल आदि, ये सब अणु स्वरूप की ही शक्ति है। ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే. प्राणी मात्र के संचालन में अणु समूह ही है। ఏది అనుభవించినా కూడాను అణు యొక్క ప్రభావమే. जो भी अनुभव करोगे वो अणु प्रभाव ही है। ఈ సత్యాన్ని इस सत्य को ఈనాటి సైంటిస్టులు आजकल के वैज्ञानिक 1000 సంవత్సరం తరువాత దీన్ని తెలుసుకోగలిగారు. 1000 साल बाद जान सके, కానీ परंतु ఏనాడో बहुत पहले బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు. एक शिशु प्रहलाद, विद्यार्थी प्रहलाद तभी समझ गया था। ఇందుకలడందు లేదని సందేహము లేదు, వలదు సర్వచక్రోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు. यहाँ है वहाँ नहीं, ऐसा नहीं है, न हो सकता है। सर्वशक्तिमान जहाँ भी ढूंढो वहाँ रहता है, ये जान लिया। ప్రహ్లాదుడు प्रहलाद ने ఎట్టి పరిశోధనలు కానీ कोई शोध ఎట్టి పరిశీలనలు కానీ సలుపలేదు. या परिशीलन आदि नहीं किया। నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్యస్వరూపమే గోచరిస్తూ ఉంటాడు. निर्मल निश्चल चित्त को यथावत सत्य ही दिखाई देता है। అణువు కంటెను సూక్ష్మమై అణువు ఎగుచు, वो अणु से भी सूक्ष्म हो सकता है, ఘనము కంటెను ఘనమై తాను వెలియు, बड़े से भी बड़ा हो सकता है। ఆత్మయే అణువు, అణువుయే ఆత్మయగును. आत्मा ही अणु है, अणु ही आत्मा है। ఈ జగత్తునందు संसार में ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి యొక్క చిన్న జనరేటరే. हर कोई एक छोटे से जनरेटर सा है। ఇతని ఎందున్నటువంటి యొక్క అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నారు. उसके अंदर स्थित चुंबकीय तेज ही विद्युत शक्ति में बदल जाता है। ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు. उस विद्युत शक्ति के प्रभाव से ही आदमी के लिए चलना, बोलना, सुनना और खा पाना संभव है। ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్స్. हर मनुष्य का हृदय रेडियो जैसा है। ప్రతి మానవుని యొక్క मनुष्य की శక్తి కూడాను కేవలము ఆటం శక్తియే. शक्ति भी अणुशक्ति ही है। ఇది కాంతి కిరణములే. ये प्रकाश किरण है। ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి. इन प्रकाश किरणों से ही ये चुंबक प्रकाश तेज हो जाता है। దీనిని పురస్కరించుకునే ఐన్స్టీన్ इसी के चलते आइंस्टाइन ने మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు. मैटर और एनर्जी एक ही हैं, ये स्थापित किया। ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతా కూడాను బ్రహ్మమయమే. ऐसे वैज्ञानिक शोध बतलाते हैं कि सर्व जगत ब्रह्ममय है, కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులంతా కూడా బ్రహ్మమయము అన్నారు. केवल नाम बदल दिए हैं। वैज्ञानिक अणुमय बताते हैं, वेदांतियों ने ब्रह्ममय बताया है। కనుక సైన్స్ చెప్పినటువంటిది సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే. वैज्ञानिक और पौराणिक दोनों ने जो बताया वो एक ही है, अलग नहीं है। ఇక్కడ గణపతి गणपति అని పదం ఉంటుండాలి. एक शब्द है। గా అనగా ग यानी బుద్ధి, बुद्धि, నా అనగా జ్ఞానము, ण मतलब ज्ञान, అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి. यानी ज्ञान विज्ञान के अधिपति हैं गणपति। ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే. ये ज्ञान विज्ञान के अधिपति की आराधना एक तरह से गणपति आराधना ही है। గణపతి కూడాను శక్తి శకలములే. गणपति सर्वशक्ति स्वरूप है। ఈ విధమైనటువంటి శక్తి శకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది. ये सर्व शक्तियां जुड़ के अणुशक्ति मिलके उनका गणपति नाम सार्थक हुआ। ఇంతియే కాక इतना ही नहीं, సమస్త గణములకు కూడాను తాను అధిపతి అయినటువంటి వాడు కనుక గణపతి అని కూడా పేరు వచ్చింది. समस्त गणों का अधिपति होने की वजह से भी इनका नाम गणपति हुआ। సమస్త శక్తులకు కూడాను తాను అధిపతి అయినటువంటి వాడు. वे सभी शक्तियों के अधिपति हैं। ఇదన్నే మరొక రూపం లోపల వినాయక అని పిలుస్తూ వచ్చారు. इन्हें विनायक भी कहते हैं। ఇతనికి వేరే నాయకుడు లేడు. इनका कोई नायक नहीं है, సర్వములకు నాయకుడు ఇతనే. ये ही सबके नायक हैं। ఈ వినాయక చవితి దినము गणेश चौथ पर వినాయకునికి ఏమి అర్పితం చేస్తున్నారు? विघ्नेश को क्या अर्पित कर रहे हैं? ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను चढ़ाने वाला प्रसाद ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే
వినాయకుడికి అర్పితం చేస్తున్నారు. भोग की सामग्री तैल आदि से बिल्कुल रहित है, ऐसे पकवान ही विनायक को भोग लगते हैं। బియ్యము ఉడికించి चावल पकाकर, దాన్ని ముద్దగా చేసి उसकी पिंडी बनाकर, ఆ ముద్ద లోపల उसमें నువ్వులను ఉడికించి तिल उबालकर, దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిర్చి गुड़ मिलाकर, దీన్ని ఆ యొక్క బియ్యపు పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు. चावल के आटे से बनाकर भोग लगाते हैं। ఈ బెల్లమునందు కానీ నువ్వులు ఎందు కానీ బియ్యమునందు కానీ దైవ సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు. ये गुड़ में, चावल में, तिल में जरा भी तेल नहीं रहता। దీనికోసమనే విఘ్నేశ్వర పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్ళు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. तभी इस दिन कुड़ुमुलु उंड्राल्लु बनाते हैं। దానిల పేర్లు అనగా దైవ సంస్కారం లేనటువంటివి. इनमें तेल का उपयोग नहीं होता है। దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, गुण क्या है इनका, వచ్చేటువంటి యొక్క ఆదాయం ఏమిటి लाभ क्या है, అని విచారణ చేస్తే ध्यान दें तो దైవ సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి. तेल के पकवान जीर्ण कर देते हैं। ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త కఫ శ్లేషాదులు తగ్గిపోతాయి. इस तिल से वात पित्त कफ श्लेष आदि ठीक हो जाते हैं। బెల్లం వల్ల गुड़ से అది కన్నుల్లో ఉండినటువంటి యొక్క శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి. आंखों की रोशनी बढ़ती है। ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క ప్రసాదములే కానీ నైవేద్య నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు. ये प्रसाद आरोग्य निमित्त है, नैवेद्य ही के लिए नहीं है। కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని शरीर की अणुशक्ति పదార్థముల యొక్క శక్తి చేత पदार्थ शक्ति से मिलाकर దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది. उसे पवित्र बनाने के बाद आयु में भी वृद्धि होती है। इससे వినాయకుడికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి. विनायक की मेधा शक्ति प्रधान है। వినాయకుడిని చూస్తే చాలా మంది చాలా ఆనందిస్తుంటారు. इनके दर्शन से लोग खुश होते हैं। ఆ రూపమే చిత్ర విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది. रूप विचित्र है न इनका, పెద్ద బొజ్జ, बड़ा सा पेट, చక్కని తొండము, बढ़िया सूंड, కళలు అవించేటువంటి యొక్క కన్నులు, सुंदर आंखें, మంచి చెవులు, अच्छे कान। ఇవంతా కూడా ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు. डील डॉल में कुछ भी बेढंगा नहीं दिखता है। అయితే దీనిని ఎందుకోసం ఈ యొక్క ఏనుగును శిరస్సును ఉంచారు फिर इन्हें हाथी का सिर क्यों लगाया? అనగా क्योंकि మన యొక్క గజమునకు हाथी తెలివితేటలు చాలా గొప్పవి. खूब बुद्धिमान होता है। మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది. जानवरों में सबसे बड़ा शरीर होता है, కానీ మృగరాజు అయినటువంటి సింహం యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది. जानवरों के राजा शेर को भी अपने पैरों तले दबा देता है। ఎక్కడైనా అడవులు యందు సింహం సంచరించిందంటే कहीं शेर चल के जाता है तो వాటి పాదములు గుర్తును పురస్కరించుకొని దాన్ని వేటవాళ్ళు బయలుదేరుతుంటారు. पैरों के निशान के जरिए उसका शिकार कर लेते हैं। కానీ ఆ పాదముల పైన ఏనుగు నడిచిందంటే ఆ పాదములు పూర్తి మూసివేస్తుంది. पर हाथी उस पर से गुजरता है तो वे दब जाते हैं। మృగరాజు యొక్క పాద ప్రింట్ను కూడా మూసివేసేటువంటి యొక్క పాద ప్రింట్ ఎనిపెట్టుకుంటుండాలి. हाथी के निशान मृगराज के निशान ढक देते हैं। దాని తెలివితేటలు మరొక మృగములకు లేవు. उसके जैसी बुद्धि किसी भी जानवर की नहीं होती। ఇంటియే కాకుండా इतना ही नहीं, మానవులకు అందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజం. हाथी मनुष्य का भी मार्गदर्शन करता है। అడవుల్లో ఎవరు సంచరించవాలన్నా కూడాను जंगल में जाते समय ఈ పొదల మధ్య ఈ చెట్ల వద్ద ఎవరు కూడా సులభంగా సంచరించలేరు. झाड़ियों के बीच पेड़ों के मध्य कोई अच्छे से नहीं जा सकता। ఒక్క తూరి ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తుందంటే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది. एक बार हाथी वहां से निकल जाए तो रास्ता बन जाता है। అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకొని పోవచ్చు. तब कोई भी आसानी से वहां चल सकता है। కాబట్టి జీవితారణ్యం లోపల जीवन वन में भी అనేక విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఉన్నటువంటి పొదలు ఉన్నటువంటి యొక్క అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు. अनेकों कष्ट नष्ट पीड़ा रूपी झाड़ वृक्षादि के सामने बुद्धि रूपी गज आगे चलने से हम आसानी से चल सकते हैं। ఇట్టి గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు. कहते हैं कि हाथी का सिर होने की वजह से ही गणपति बुद्धि संपन्न है। దీనిని ఒకనాడు एक बार తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు. माता पिता श्री शिव पार्वती जी ने इनके बुद्धि बल की परीक्षा ली। ఇరువురు కుమారులను కూడా సమీపించి నాయనలారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదక్షిణ చేసి రండి, ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు. दोनों बेटों को बुला के कहा कि पूरे विश्व की परिक्रमा करके पहले कौन आएगा देखते हैं। ఈ మొదటి వాడు बड़ा बेटा ఎక్కడా పోలేదు గణపతి. गणपति कहीं नहीं गया। రెండవ కుమారుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడు सुब्रमण्यम తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం. अपने मयूर वाहन पर बैठ के निकल पड़ा। చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు. बड़े जतन से दुनिया का चक्कर लगाकर कई दिनों बाद लौटा। సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి
తక్షణమే లేచాడు గణపతి, తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు. सुब्रमण्य को नजदीक आते देख गणपति ने फौरन उठकर अपने माता पिता की परिक्रमा की और बैठ गया। తల్లి ఆశ్చర్యపడింది. माँ को आश्चर्य हुआ। గణపతి गणपति శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. मेहनत से चक्कर लगा के आया सुब्रमण्य। నీవెక్కడ కూడాను కాలు కదపలేదు, तुमने तो पैर भी नहीं बढ़ाया, పొట్ట కదలలేదు, न पेट हिलाया, గడప దాటలేదు, न दहलीज लांघी, కాసు ఖర్చు కాలేదు. एक धेला नहीं दिया। నీవెట్ట జయించిన వాడవుతావు అని ప్రశ్నించింది. फिर तुम कैसे विजयी हुए ये पूछा। తల్లి, माँ, ఈ జగత్తంతా కూడాను सारी दुनिया, జగత్ యొక్క సత్యము, इसका सार, శక్తి, शक्ति ప్రాణువు అనగా పరాత్మము, ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు. और पदार्थ इन दोनों का ही सम्मिश्रण है। తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు. माता पिता का संयोजन ही जगत है। ఇలాంటి మీ ఇరువురిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను. ऐसे में आपकी परिक्रमा लगाकर सारे संसार की परिक्रमा कर ली मैंने। ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు. कोई भी जगह आपसे रिक्त नहीं है। సర్వత పాడిపాదం తత్సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండే. ईश्वर के अंग प्रत्यंग ही तो सर्वत्र विद्यमान है। कहीं भी जाऊं आप ही मिलोगे। అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు వాడతావు. ऐसे सर्वव्यापी माता पिता की परिक्रमा से मैं विश्व की परिक्रमा लगाने वाला बन गया। ఈ మాట వినగానే ये सुनकर ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది. महादेव को बहुत आश्चर्य हुआ। కుమారుడు చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు. बालक बहुत समझदार है, ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నాడు. सत्य को जान गया है। అప్పుడు तब తాను చెప్పాడు, वे बोले, వినాయక, विनायका, సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు. संसार को आदर्श बताने वाले बेटे हो तुम। నాకంటే ముందుగా కూడా నిన్ను పూజింతురుగాక ఈ లోకులు. संसार में मुझसे भी पहले पूजे जाओगे तुम। కనుక శివ పూజ కంటే ముందుగా కూడాను గణపతి పూజ ముందు చేసుడుగాక. और शिव पूजन से पहले गणपति पूजा करने कहा। ఈ వరాన్ని నేను ప్రీతితో అందించినటువంటిది అన్నాడు. मैं प्रेम सहित ये वरदान दे रहा हूँ, बोले। అట్టి కుమారునకు ఇట్టి తనకంటే అధికమైనటువంటి ఒక స్థానాన్ని అందించినటువంటి తండ్రి ఈశ్వరుడు. ऐसे बेटे को अपने से भी ऊंचा स्थान देने वाले पिता महेश्वर। కనుక अतः గణపతి అనగా సామాన్య తత్వం కాదు, गणपति मतलब साधारण तत्व नहीं है, సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే. समस्त शक्तियों से युक्त स्वरूप है। ఇలాంటి గణపతి దినము गणेश दिवस पर మనము हमें గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి? गणपति प्रार्थना कैसे करना चाहिए? ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు, ఏ కార్యమో వద్దు, నీవే నాకు కావాలి. हे प्रभु, मेरा ये काम वो काम वगैरह नहीं, तुम ही मिल जाओ मुझे। గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులైపోతాం. वे हमारे अधीन होने से हमें सब मिल जाता है। బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారు నగలు చేయించుకోవచ్చు, हमारे पास सोना है तो हम अनेकों जेवर बनवा सकते हैं, ఎన్ని ఆభరణములైనా చేయించుకోవచ్చును. कितने ही गहने बनवा सकते हैं। కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు. गणपति स्वर्ण जैसे हैं। మన యొక్క భావములు కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి. हमारे भाव इच्छाएं आदि केवल आभूषण जैसी हैं। కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు. इसलिए हमें विनायक से पढ़ाई करा दो, पास करा दो, नौकरी दिला दो, ऐसी याचना नहीं करना चाहिए। విఘ్నేశ్వర, गणेशा, నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి. मेरे काम में कोई बाधा न आने देना। దీని నిమిత్తమై నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు. इसीलिए आपकी पूजा कर रहे हैं। ఈనాడు आज గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు. किसी ने भी गणेश तत्व अच्छे से नहीं समझा है। కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకొని केवल सतही रूप से देख के, ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ ऊपरी पदों का अर्थ जान के కాలములు వ్యర్థం చేస్తున్నారు. కానీ समय गंवा रहे हैं, मगर అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. गूढ़ार्थ जानकर अंतरार्थ समझ के सच्ची शांति पाने वाले लोग कम हैं। ఏ దైవమునకు కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగగా చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. कोई भी भगवान जैसे राम जन्म हुआ, उनके जन्मदिन को एक त्योहार के रूप में हंसी खुशी मनाते हैं। రాముడు అంటే ఎవరు? राम कौन? ఆకారం మాత్రమే కాదు, केवल रूप नहीं, అతని పవిత్రమైనటువంటి గుణములే మనకు ఆధారము. उसके पवित्र गुण हमारे आधार हैं। రామ భక్తులు కావాలంటే రామ గుణములు మనం నడుచుకోవాలి. राम भक्त बनना है तो राम गुण सीखने होंगे। కృష్ణ భక్తులు కావాలంటే కృష్ణుని వలె నిరంతరము ఆనందంగా నవ్వుతూ ఉండాలి. कृष्ण भक्त बनना है तो उनकी तरह सदा मुस्कुराते रहो। సాయి భక్తులు కావాలంటే నిరంతరము ప్రేమమయులుగా మారాలి. साई भक्त बनने के लिए हमेशा प्रेम से भरे रहना है, అందరినీ ప్రేమించాలి, सभी से प्रेम करना है, ఎవరిని ప్రేమించకుండా ఉండకూడదు. कोई भी न हो जिससे न करो। शुक्लांबरधरं गणपति मंत्रं